గురుగారు, చాలా మంది కూడా మంచి లైఫ్ని లీడ్ చేయాలని ఒక ఆర్థిక వ్యవస్థని చాలా గట్టిగా పటిష్టింపజేసుకుంటారు. ఇల్లు కూడా చాలా అందంగా కట్టుకుంటుంటారు. సో చక్కగా గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొద్ది రోజుల్లో, ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం లోపు ఒక పెద్ద లాసెస్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు. సో కారణాలు ఏమై ఉండొచ్చు? సాయిరామ్, అంటే ఇప్పుడు ఒక మనిషి నష్టపోవడానికి ప్రధాన కారణాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కారు, బంగ్లా అన్నీ ఉండి వ్యాపారాల్లో నష్టపోయి ఏమీ లేకుండా, ఈరోజు చిల్లి గవ్వ లేకుండా ఇబ్బంది పడుతూ చాలా, అంటే ఒకరి దగ్గర డబ్బులు అడగలేరు, చేయలేరు, ఇలా ఎంతోమంది ఉన్నారు, బాధపడుతూ ఉంటారమ్మ. కారణమని తెలుసుకుంటే, ఎందుకు నష్టాలు వచ్చినాయని మనం తెలుసుకుంటే, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవడం, అక్కడ ఏదైనా వాస్తు దోషాల వాళ్ళ మూలంగా ఇలా జరిగి ఉండొచ్చు. అలాగే వాళ్ళకు జాతక మూలంగా, అంటే జాతక మూలంగా ముందే, అంటే ఏలినాటి శని వచ్చే ముందు వీళ్లకు ముందే కొన్ని హింట్ ఇచ్చేస్తాడు. అడ్వాన్స్డ్ కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అది కూడా మనం గుర్తించాల్సిన అవసరము ఉంది. అలాగే ఒకవేళ ఒక మనిషి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనము ఆ వాస్తుదోషాలు గుర్తించి అష్టదిగ్బంధనతో నివారించుకుంటే మళ్ళీ కాస్త టైంలో రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన లైఫ్ని మళ్ళీ లీడ్ చేయొచ్చు. కానీ ఏమి చేయలేము, చూయించుకొని ఒక గురువుని పిలిపించుకొని ఇంట్లో కనీసం ఫీజులు ఇచ్చే పరిస్థితి కూడా లేనప్పుడు వాళ్ళకి ఇచ్చి నేను ఒకటే సలహాలండి. మొదట మనం అన్ని విధాలుగా, ఇప్పుడు వాహనపరంగా నష్టపోయాము, ఆర్థిక పరంగా నష్టపోయాము, వ్యవహారాలు ఏదైనా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ఏదో కారణంగా ఫ్రెండ్షిప్లో కానీ ఆ డబ్బు కూడా పోయి ఈరోజు మనకు చాలా ఆర్థికంగా కఠినంగా ఒక దారిద్ర్యాన్ని అనుభవించే పరిస్థితి వచ్చిందంటే, మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అందులో మొదటిది, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే, ఖచ్చితంగా మనకు ఆర్థికంగానే బాధలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా నియర్ బై మంచి ఫ్లవర్ మార్కెట్, అంటే బలమైన అన్ని రంగుల పుష్పాలు ఎక్కడెక్కడో 100 ఎకరాల నుండి ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గరికి వస్తాయండి. మనం జనరల్గా మార్కెట్ అంటాము. అలా ఆ మార్కెట్లో ప్రతి పువ్వును చూసుకుంటూ వెళుతూ ఉండండి. ఎవరికి మీరు ఏదో కొనాలని, ₹1 పెట్టి కొనాలని లేదండి. మనకు గులాబీ కావచ్చు, చామంతి కావచ్చు, బంతి కావచ్చు, ఫ్లవర్ మార్కెట్ లారీల కొద్దీ వచ్చేస్తుందండి. అక్కడికి వెళ్ళి చక్కటి ప్రతి పుష్పాన్ని చూసుకుంటూ ఆనందాన్ని లోపల తీసుకోండి. ఐ కాంటాక్ట్ ప్రతి పువ్వు నుంచి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే పువ్వులంటే, ఆ మహాలక్ష్మిని ఐతో ఆస్వాదించి లోపలికి శరీరంలో తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని ఉన్న దాంట్లో పూజ చేసుకోండి. ఇంకొక రోజు ఇలాంటి కొన్ని మనం పరిహారాలు చేసుకుంటే చక్కటి మంచి ఫలితాలు వస్తాయి.